నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళకి డేంజర్ సిగ్నల్స్ మోగాయి. అకస్మాత్తుగా వచ్చి పడే కలక్కడల్ రూపంలో మరో ప్రమాదం ఉందంటూ డిజాస్టర్ రెస్పాన్స్ టీం హెచ్చరించింది. దీంతో ప్రతి ఏటా వరదలతో అతలాకుతలమైన కేరళ మరో ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తమైంది. కేరళపై ప్రకృతి మరోసారి పగ. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో జల విలయం. తాజాగా కలక్కడల్ హెచ్చరిక. కేరళ ప్రాంతానికి ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ భారీ హెచ్చరిక జారీ చేసింది. అసలే వరుస జల విలయాలతో అల్లాడే కేరళ దీంతో మరోసారి అప్రమత్తమైంది. కలక్కడల్ అంటే దొంగచాటుగా వచ్చి దెబ్బతీసే సముద్రపు అల. అంటే అలా వచ్చేస్తుంది, ఒడ్డున ఉన్న ప్రాంతాలను ముంచేసి వెళ్లిపోతుంది. ఎంత సమయం ఇలా ఉంటుందో తెలియదు కాబట్టే దానికి కలక్కడల్ అని పేరు పెట్టారు. అప్పటి వరకు మామూలుగా ఉన్న అలలు ఒక్కసారిగా సునామీ తరహాలో పైకి లేస్తాయి. అలాంటి సమయంలో సముద్రం దగ్గర ఎవరైనా ఉంటే వారు ఒక్కసారిగా సముద్రంలోకి జారుకుంటారు. వాళ్ల కాళ్ల కింద ఉండే ఇసుక ఒక్కసారిగా సముద్రంలోకి జారుకుంటుంది. ఒక రకంగా ఇదో మినీ సునామీ అనుకోవచ్చు. సముద్ర గాలుల్లో వచ్చే మార్పుల వల్లే అలలు ఇలా పైకి లేస్తాయని, సముద్రం ముందుకొస్తుందని నిపుణులు అంటున్నారు. హిందూ మహాసముద్రంలో సడన్ గా అక్కడక్కడ బలమైన గాలులు వీస్తున్నాయని హెచ్చరించారు. దీంతో సముద్రం ఎప్పుడు ఎక్కడ ఎలా విరుచుకుపడుతుందో తెలియదు కాబట్టే వార్నింగ్ జారీ చేశారు. 2024 మేలో కూడా ఇలానే ఈ దొంగ రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. తాజాగా కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు భారత మహాసముద్రాల సమాచార సేవల జాతీయ కేంద్రం కలక్కడల్ వార్నింగ్ జారీ చేసింది. దీంతో గురువారం వరకు కేరళ, తమిళనాడు తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడనున్నాయి. మామూలు స్థాయి కంటే ఓ మీటర్ వరకు అల ఎత్తు పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో సముద్రం మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్, మేలో కూడా ఇలాంటి కలక్కడల్తో అలపుంజ, తిరువనంతపురం, కొల్లాం ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. రిలీఫ్ క్యాంపులలో జనం తలదాచుకోవాల్సి వచ్చింది. అందుకే తీర ప్రాంతంలో ప్రజలు వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడం బెటర్ అని కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచించింది. అధికారులు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లడాన్ని అధికారులు నిషేధించారు. ఎప్పటికప్పుడు కేరళలో ఇలాంటి జల విలయాలు సంభవిస్తున్న నేపథ్యం ఉంది. 2018 నాటి వరదలు కానీ, 2024లో వయనాడు వరదలు కానీ కేరళకి పీడకలలా దాపురించాయి. కేరళకి ఉన్న భౌగోళిక అనివార్యత దృష్ట్యా వీటిపై అప్రమత్తంగా ఉండాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. అలానే తమిళనాడుకు కూడా కలక్కడల్ ఎఫెక్ట్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల కోస్టల్ బెల్ట్ దగ్గర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.